నమస్తే ప్రతిమ గారు. నమస్తే అండి. మ్యామ్, ఈరోజు మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ అయిన టాపిక్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎమోషన్స్ అనేది చాలా క్యారీ చేస్తున్న టైం ఇది. చాలా మంది ప్రాక్టికల్‌గా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటూ ఉంటారు. లైక్ అందులో ఆడవాళ్ళు చాలా ఎమోషన్స్. ఆడవాళ్ళు చాలా ఎమోషనల్. అది అలా అంటారు. యాహ్! కానీ మగవాళ్ళలో కూడా ఎమోషన్స్ ఉంటాయి. మగవాళ్ళలో ఉంటాయి ఎమోషన్స్. ఉంటాయి. వాళ్ళు చూపించరు అంతే. అంతేనా? ఓకే. నేనేమనుకుంటానంటే మగవాళ్ళందరూ ప్రాక్టికల్, ఆడవాళ్ళందరూ ఎమోషనల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అలా అలా అనలేము. అలా ఎందుకు అలా అనలేము. అంటే పెరిగే వాతావరణం ఆడపిల్లలకే కాదు కదా, మగవాళ్ళలో కూడా ఆ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఎమోషనల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. బేసిక్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, చిన్నప్పటి నుంచి మీరే అంటున్నారు కదా! పెరిగిన వాతావరణం చుట్టూ మనల్ని పెంచే విధానాన్ని బట్టి మనలో ఫీలింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. లైక్ అంటే చిన్నప్పుడు మనల్ని ఎంత పొసెసివ్ అనకూడదు. ప్యాంపరింగ్‌గా పెంచారనుకోండి. ఆటోమేటిక్‌గా పెద్దయిన తర్వాత ఆ ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అని సినిమాలో చూపించినట్లు అలా ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన వాతావరణం కరెక్ట్‌గా లేదనుకోండి, పెద్దయిన తర్వాత వాళ్ళు గో విత్ ద ఫ్లో అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ ఈ మధ్య కాలంలో నేను కొంతమందిని చూస్తున్నప్పుడు, మా స్టూడియోకి కొన్ని ప్రోగ్రామ్స్‌కి పీపుల్‌ని చూస్తున్నప్పుడు వాళ్ళేంటంటే చాలా ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యి వస్తూ ఉన్నారనమాట. అసలు మనుషుల్లో ఎమోషన్ అనేది ఏ రేంజ్ వరకు ఉండాలి మీరు చెప్పండి? ఏ రేంజ్ వరకు ఉండాలి, ఈ రేంజ్, ఆ రేంజ్ అని ఉండదు. బాడీ చాలా న్యాచురల్ ఫామ్ అది. ఎమోషన్స్ మనలో ఉన్న ఇప్పుడు ఎమోషన్స్ అంటే ఏమంటాము? హ్యాపీనెస్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, అన్నీ జలస్, ఇప్పుడు ఇవన్నీ దానికే వస్తాయి. ఫియర్ అంటే భయం, ఇవన్నీ మనలో ఉన్న న్యాచురల్ ఎమోషన్స్. కానీ ఎప్పుడు ఇది అన్‌న్యాచురల్‌గా మారుతుంది? యాజ్ యూ సెడ్, ఓకే, ఎన్వైర్న్మెంట్లో ఉన్న, అంటే మనం పెరుగుతున్న వాతావరణంలో ఏదైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు, లేకపోతే టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంట్లో కంటిన్యూస్గా ఈ ఎమోషన్స్ అన్నది ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఎమోషన్స్ అన్నది ఇట్లా ఫ్లాట్‌గా వెళ్ళదు కదా. కోపం వస్తే వేరియేషన్స్ వస్తాయి. అట్లాగే ఆనందం ఉంటే అదొక ఎక్సైట్మెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అలాగే భయం వేస్తే అదొక వేరియేషన్, రైట్? అన్నీ ఇట్లా ఎలా ఉంటాయి? ఉండవు. సో ఆ వేరియేషన్ అవుతూ ఇలా అవ్వాలి, మళ్ళీ నార్మల్ రేంజ్‌కి రావాలి. ఆ రేంజ్‌లోనే ఉండకూడదు. అర్థమైందా? సో ఇది. సో ఈ న్యాచురల్ ప్రాసెస్‌లో డిఫెక్ట్ అంటున్నారు కదా! సో ఒకటి టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో మూలాన కానివ్వండి, టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు మన చుట్టూరా ఉన్న ఎన్వైర్న్మెంట్ మనకి ఏదైతే ఇస్తున్నారో దాని మూలాన ఎమోషన్స్‌లో కాన్స్టెంట్‌లీ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కానీ అది ఒక టైం తర్వాత స్టేబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు కోపం వచ్చింది అని అనుకోండి, నేను ఒక 4, 5 డేస్ వరకు ఆ కోపాన్ని క్యారీ చేయలేను, రైట్? సో అదొక ఒక టైం తర్వాత, ఒక ఎపిసోడ్ తర్వాత అది ఇమీడియట్లీ నాకు చల్లారిపోవాలి. సో అప్పుడు నేను నార్మల్గా ఉన్నట్టు. ఎక్కడైతే బ్యాలెన్స్ తప్పుతుందో, సో ఇప్పుడు కోపం ఎక్కువ ఉన్నప్పుడు అగ్రెషన్ అని అంటాము. సో దానికి కూడా లైక్ రేంజెస్ ఉంటాయి. కంటిన్యూస్లీ అదే ఎమోషన్తో ఉండడం అనేది ఏదైనా డేంజరే. కంటిన్యూస్గా నేను హ్యాపీనెస్తో ఉండలేను, కంటిన్యూస్గా నేను బాధపడుతూ ఉండలేను, కంటిన్యూస్గా నేను భయపడుతూ ఉండలేను, రైట్? సో అన్నీ స్టేబుల్గా ఉండాలి. ఇంకోటి, ఇలా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడానికి కారణం జెనెటిక్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్యామిలీ నుంచి బారో చేస్తున్నాము. ఆస్తులు వస్తాయో లేదో తెలియదు, కానీ ఇలాంటివి ఇన్హెరిట్ చేసుకునే ఇది మాత్రం ఉంటుంది. అంటే జెనెటికల్ కాబట్టి. సో పేరెంట్స్ దగ్గర నుంచి, అదే మన అమ్మమ్మ, తాత, వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనం ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మూలాన కూడా మన ఎమోషనల్ స్టెబిలిటీ కోల్పోతాము. సో జెనెటికల్లీ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. కానీ ఒక మనిషి ఎమోషన్ వల్ల అవతల మనిషి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. చాలా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నారమ్మా. ఎందుకనంటే ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్‌తో పాటు ఈవెన్ మనం పనిచేసే ఎన్వైర్న్మెంట్‌లో ఈక్యూ అన్నది కూడా చూస్తున్నారు. అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ అన్నది. సో ఎమోషనల్ కోఎఫిషియంట్, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఈదర్ ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉండకపోయినా, ఒకవేళ ఎమోషనల్ కోఎఫిషియంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి.
సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐ మీన్ కాలేజెస్లో కాదు, ఎస్పెషల్లీ మనము వర్క్ దీంట్లో వెళ్తున్నప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అని తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారు అంటే పర్సనల్ యాప్టిట్యూడ్ తెలుస్తుంది, మనిషి ఇంటెలిజెన్స్ కూడా తెలుస్తుంది, వాళ్ళకి ఎబిలిటీస్ అనమాట. అండ్ దెన్ వాడి ఎమోషనల్ ఈక్యూ ఫ్యాక్టర్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంది. ఇప్పుడు మేము న్యూరాటిజం అని అంటాం. న్యూరాటిజం హై ఉన్న చోట అంటే వీడు ఎమోషనలీ స్టేబుల్గా ఉండడు ఆ పొజిషన్లో. వీడికి హై రేట్ ఆఫ్ లైక్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయో మరి ఎలాంటి ఎమోషన్స్ అన్నా వాడికి హై క్యారీ చేసుకుంటాడు. కాబట్టి వాడిని అలా ఉన్న వాళ్ళని రిజెక్ట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకుంటున్నారు. సైకోమెట్రిక్ కానివ్వండి, ఫింగర్ ప్రింట్ టెస్ట్ అని డిఎంఐడి టెస్ట్, దాంట్లో కూడా ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ కనిపిస్తుంది, ఎమోషనల్ కోఎఫిషియంట్, ఎబిలిటీ వాళ్ళు అనేది అన్నీ తెలుస్తాయి. సో ఇది ఫింగర్ ప్రింట్ టెస్ట్ అంటారు. అన్ని 10 ఫింగర్స్ది ఎగ్జామిన్ చేసి, అంటే బయోమెట్రిక్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో అలా చేసి తీసుకుంటారు. ఇది ఎందుకు చెప్పొచ్చాను అని అంటే మనిషికి తెలియాలి తను ఎంత ఇంబ్యాలెన్స్లో ఉన్నాడు, అంటే ఎమోషనల్ పారామీటర్స్ అతనికి ఎలా ఉన్నాయో, అంటే వాడు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నాడా లేదా, అంటే ఈ ఎమోషనల్ అంటే ఏంటంటే ఎమోషన్స్తో తీసుకునే డెసిషన్స్ ఎప్పుడూనో అంటే హైపర్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఎమిగ్డలా హైజాక్ అని అంటాం, కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. ఈ ఫ్రంటల్ లోబ్ ఎప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీకు షట్ డౌన్ అవ్వడం. ఆ షట్ డౌన్ టైంలో మీరు కోపంలో ఉన్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోగలరా? తీసుకోలేరు. తీసుకున్న డెసిషన్ కరెక్ట్ ఉండదు. సో అలాంటప్పుడు మీరు సక్సెస్ అవ్వలేరు. ఆ టైంలో మీరు డెసిషన్ తీసుకుంటారు, ఏదో ఒకటి పొరపాటు చేస్తే డెఫినెట్గా మీకు ఆ రెపర్క్యూషన్స్ కూడా కనిపిస్తాయి. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ, సో ఒక పొజిషన్ హై స్థాయికి వెళ్ళాలంటే మనకి ఐక్యూతో పాటు ఈక్యూ కూడా లెవెల్గా ఉండాలి. ఈ మధ్య అది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ ఫౌండేషనల్ ఇయర్స్ ఎక్కడైతే ఉన్నాయో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మధ్య మన దౌర్భాగ్యం అది. సో ఇదివరకు కాలంలో అలా లేదు, మనకి ఇంత అడ్వాన్స్మెంట్ లేకపోయినా మనకు తెలిసిపోయేది. సో కోపగించుకోకూడదు, పెద్దవాళ్ళు కథలుగా చెప్పి మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మారల్ స్టోరీస్ అన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడుందా అంతా, ఇప్పుడు లేదు. సో క్రమేయంగా అదేంటంటే స్ట్రెస్ మూలాన, బయట వాతావరణం మూలాన మీకు తెలిసిందే. సో దాని కాంపిటీషన్స్ మూలాన కూడా జనాలు ఆ రప్చర్ మూలాన ఏంటంటే ఎమోషనల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు. సో పోయినప్పుడు ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ వస్తుంది అండ్ దెన్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్లు కొంతమంది పీపుల్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎమోషన్స్ కూడా చూసి ఒక ఆర్గనైజేషన్లో తీసుకునే ముందు వాళ్ళని అని చెప్పేసి, జనరల్గా ఐక్యూ గురించి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడే విధానం బట్టో వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టో ఐక్యూ తెలుస్తుంది. ఎమోషన్స్ ఎలా తెలుసుకుంటారు వాళ్ళు అసలు? ఎమోషనల్స్ అదే చెప్తున్నాగా, సైకోమెట్రిక్ టెస్ట్ మూలాన ఏంటంటే వాళ్ళకి వేసే క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే జవాబుతో టాలీ అవుతుంది అనమాట. సో బేసికలీ దాని రేంజ్, వీడు ఎంత రేంజ్ లోపల వీడి ఎమోషన్స్ ఉన్నాయన్నది తెలిసిపోతుంది. సో బేసికల్గా క్వశ్చనర్ ఉంటుంది MCQs, దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ఒక మనిషి వాళ్ళ ఎమోషన్స్ మీద చాలా కంట్రోల్ ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్సెప్టెన్సీ ఉండాలి. నాకు ఇంత కోపం ఉంది, ఫస్ట్ తెలుసుకోండి మీకు అసలు ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతున్నారు, ఎక్కడ మీకు ఐ మీన్ మీలో ఇది కనిపిస్తోంది. ఐ మీన్ టు సే అంత ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి, పోనీ ఆ సాడ్నెస్ కానివ్వండి, ఫస్ట్ నెగటివ్ థాట్స్ మూలానే కదా మీకు ఇవన్నీ వచ్చేది. సో ఫస్ట్ అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో అది ఫస్ట్ మీరు అవేర్నెస్ పెంచుకుంటే ఆటోమేటికల్లీ మీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎస్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను సొల్యూషన్ వైపుకి వెళ్ళాలి, ప్రాబ్లం వైపు కాదు. సో సొల్యూషన్ ఆలోచించుకోవాలి. సో ఈ యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్ మైండ్ వచ్చిందని అంటే ఇది ఒక గ్రోత్ మైండ్ సెట్ కూడా. నేను నేర్చుకోవాలి ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలో అనేసి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి
ఏంటంటే మీకు అంటే ఇప్పుడు డైట్ వైజ్ అవ్వనివ్వండి, ఎక్సర్సైజ్ అవ్వనివ్వండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీ అండ్ జనరల్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది మనిషిలో చాలా తగ్గిపోతూ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. కూర్చున్న చోట కూర్చుంటున్నాము, పని చేస్తున్న చోట పని చేస్తున్నాము. సో, ఇక్కడ ఏంటంటే మనకి కంటిన్యూయస్ స్ట్రెస్ వాతావరణంలో ఉన్నందుకు కూడా ఏదైనా ఎక్స్‌ట్రా చెయ్యాలి అనుకున్నా అది చేసే పరిస్థితిలో మనిషి లేడు. సో, దాని మూలాన ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోవటం, బయట ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోవటం జరుగుతోంది. సో, కాబట్టి ఈ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ లేచి చేయటం మాత్రం నేర్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే డైట్ అన్నాను కదా! సో, డైట్‌లో కూడా చాలా బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. అంటే ఉప్పులు, కారాలు అతిగా తినేయటం మాత్రం చేయకూడదు. జంక్ ఫుడ్ అంటున్నారు కదా! సో, ఏదైనా సరే ఆలోచనలు ఉన్నప్పుడు ఫస్ట్ మన కడుపు నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే డైజెస్టివ్ సిస్టమ్ బేసికలీ. సో, మిగతావన్నీ కూడా మెల్లమెల్లగా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీకు తెలుసు యాసిడ్ రిఫ్లెక్షన్స్ అని చెప్పి యూ హ్యావ్ యాసిడిటీ ప్రాబ్లమ్. ఇవన్నీ ఎందుకొస్తాయి? స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువ హార్మోన్స్ జనరేట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ క్రమేయంగా మన ఫుడ్ డైట్ పరంగా కూడా కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా తగ్గుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ తినడం అండ్ నిద్ర, కరెక్ట్ నిద్ర. మన సెల్ ఫోన్‌లు మన నిద్ర మనలా లేకుండా చేస్తున్నాయి కదా! సో, కంటిన్యూయస్‌లీ అది చూడటం మూలాన కూడా మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకేంటంటే నిద్ర పట్టకపోవటం రాత్రి అలా జరుగుతుంటుంది. దాని మూలాన కూడా ఫ్రస్ట్రేషన్. సో, ప్రాపర్ స్లీప్ కూడా అవసరమే. సో, మీరన్నీ ఇది ఫాలో అవుతే కరెక్ట్‌గా డెఫినిట్‌గా మీరు ఎమోషనల్ స్టెబిలిటీ అవుతారు. ఇంకా థాట్ ప్రాసెస్ రికార్డింగ్ అంటాము. సో, సీబీటీ, ఆర్ఈబీటీ చాలా మేము ఇక్కడ ఆ థెరపీస్ ఎక్కువ కండక్ట్ చేస్తాం. అంటే నెగెటివ్ థాట్ ఉన్నది పాజిటివ్ థాట్‌కి కన్వర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నెగెటివ్ థాట్స్ మనిషిలో ఎక్కువ పెరిగిపోతుందో సో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, దాని మూలాన స్ట్రెస్ ఫీల్ అవ్వడం, లేకపోతే ఈ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అది కంట్రోల్ చేయటానికి థాట్ ప్రాసెస్ రికార్డింగ్, జర్నల్ రాయడం డైలీ. సో, ఎప్పుడెప్పుడు మీకు కోపం వచ్చింది, ఏ టైంలో, ఎంతవరకు మీకు కోపం వచ్చింది, ఏ రేంజ్‌లో, సో, దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తున్నారు అంటే కోపింగ్ మెకానిజం అనేది నేర్పిస్తాం. సో, దాని మూలాన కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్లోలీ కంట్రోల్ చేసుకోవాలి. లైఫ్‌లో ఎప్పుడన్నా చూడండి బిజినెస్ మ్యాన్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. ఎందుకు సక్సెస్ ఉంటారు? వాళ్ళు ఎమోషనల్ ఎక్కడ మారరు. చూసే ఉంటారు. మీరు ఎంతున్నా వాళ్ళు అదే పోస్చర్, అదే బాడీ ఏమంటారు మెయింటైన్ చేయడం. మీకు ఎక్కడాను కనిపించదు వాళ్ళు ఎమోషనల్లీ ఇన్‌స్టేబుల్ అవుతున్నట్టు అని. సో, దట్స్ హౌ దే మేనేజ్. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నౌడేస్. మీ సక్సెస్‌కి ఐ థింక్ అదొక మెట్టు అనుకోవాలి. ఎంత కంపోజ్డ్, ఎంత క్వైట్‌గా ఉండి, ఎంత అబ్జర్వెంట్‌గా ఉంటే మీరంత లైఫ్‌లో సక్సీడ్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.